ప్రభువారి భూమి మీద చేయడం అనేది జరిగింది. కనుక ఈ కొండ మీద ప్రసంగము క్రీస్తు కొరకు జీవించే వ్యక్తి, క్రీస్తులాగా జీవించే వ్యక్తి అనుసరించాల్సినటువంటి ప్రాముఖ్యమైన ప్రసంగం, ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. కనుక అటువంటి ఈ ప్రసంగములో మొదటి భాగము ధన్యతలతో ప్రారంభమైంది. ఈ ప్రసంగంలో చాలా అంశాలు ఉంటాయి. కొంతమంది పండితులు ఒక 13 అంశాలుగా దాన్ని విభజించారు. అయితే అందులో మొదటి భాగం మనకి ఈ ధన్యతలతో ప్రారంభమవడం జరుగుతుంది. అందులో ధన్యతల్లో మొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక ప్రప్రథముగా మీతో నేను పంచుకునే ఈ మాటల యొక్క ఉద్దేశంలో ఈ భావాల్ని అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు వారు చెప్పిన ఈ ప్రసంగంలో ఉన్నటువంటి మాటలు, నియమాలు మనకు అర్థం కావాలంటే ఒక మనిషి ముఖ్యంగా తన పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. లేకపోతే ఈ మాటలు ఎప్పటికీ అర్థం కావు. వాటిని అర్థం చేసుకొని అనుసరించడం అసలు సాధ్యమే కాదు. అంటే ఈ కొండ మీద ప్రసంగంలో ఉన్న కొన్ని మాటల్ని యేసు ప్రభు వారు ఇలా చెప్పారు కదా, మనం ఇలా నడుచుకుందాం అని ఒక వ్యక్తి తను తాను సరెండర్ చేసుకోవాలంటే, తను తాను సమర్పించుకోవాలంటే ముందు ఆ మాటల యొక్క భావాలు ఏం కావాలి? అర్థం అవ్వాలి. అర్థమైతేనే వాటిని ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? అనుసరించడం, అనుసరించకపోవడం అనడానికి అవకాశం ఉంటుంది. నేను ఇది అనుసరించలేను అని రిజెక్ట్ చేయొచ్చు, లేదా దీన్ని అనుసరిస్తాను అని ఒక వ్యక్తి దానికి సమర్పించుకోవచ్చు. కానీ అనుసరించడం, అనుసరించలేకపోవడం అనేది జరగాలంటే ముందు ఆ విషయాలు ఏం కావాలి? అర్థం అవ్వాలి. కనుక అర్థం అవ్వాలంటే ఒక వ్యక్తి తన పాత జీవితాన్ని, ప్రాచీన జీవితాన్ని పూర్తిగా విడిచిపెడితేనే కానీ ఈ విషయాలు అర్థం కావని ప్రభువు వారే తన మాటల్లో చెప్పారు. ఇది మనకు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో ఉంటుంది. లోకా సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. ఈ యొక్క కొండ మీద ప్రసంగం లోకా సువార్త 6వ అధ్యాయం 20 నుంచి 48 వచనాల్లో తక్కువ భాగంలో ఇమిడి ఉంటుంది. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఎక్కువ భాగంలో మనకి అది విస్తరించబడి ఉంటుంది. కనుక ఈ రెండు భాగాల్లో మనం చూస్తే వీటి తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఇలా చెప్పడం జరిగింది. ఏంటదంటే, ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, ఎవడును పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయరు. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితము పాతదైనప్పుడు ఆ పాతదైన జీవితంలో ఈ కొత్త నిబంధన నియమావళి చేర్చబడవు, చేరుకోలేవు, అర్థం కావు. కనుక ఒక వ్యక్తి పాత జీవితాన్ని విడిచిపెడితేనే తప్ప క్రీస్తు యొక్క సందేశాలు, వాటి యొక్క నియమాలు, వాటి యొక్క విధానాలు మనకేం కావు? అర్థం కావు. అర్థం కాలేని వాడు దాన్ని అనుసరించడం లేదు. కనుక ఈ రోజున మరి పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా క్రీస్తు ప్రభు ఏం బోధించారు, లేక క్రీస్తు ప్రభు ఏమి సందేశాన్ని ఇచ్చారు అనేది మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వృధా అవుతుంది అనేది మొదటగా ప్రతి క్రైస్తవునిగా, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం. ఒకవేళ మనం నిజంగా ఆ పాత జీవితం, పాత విధానం నుంచి బయటకు వచ్చిన వారమైతే కొంత అన్వేషణతోనూ, కొంత ఆసక్తితోనూ మనం ఈ యొక్క లేఖనాలపై అధ్యయనం చేస్తే యేసు ప్రభు వారు బోధించిన ఆ బోధ యొక్క సారాంశం మనం అదిలోకి తీసుకువెళ్ళగలుగుతాం. వాటిని మనం అనుసరించి దేవుడి ఉద్దేశాలను మనం ఏం చేయగలుగుతాం? నెరవేర్చగలుగుతాం. కనుక ఆ భావాలతో ఈ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న కాలానికి శాస్త్రులు, పరిసయ్యులైనటువంటి తెగవారు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నామనే భ్రమలో ఉన్నవారు. యేసు ప్రభు ఈ మాటలు చెప్పే సమయానికి అప్పుడున్నటువంటి దైవికమైన భక్తి గల మనుషులు ఎవరని పిలిపించుకునేవారంటే శాస్త్రులు, పరిసయ్యులు. కనుక వారు ఏం అనుసరించి వారు ఆ రకమైన భక్తిని కలిగి ఉన్నామని చెప్పుకునేవారంటే ధర్మశాస్త్ర విధులను అనుసరించేవారు. ఇంకా దానికి మించినటువంటి వారి సొంత విధుల్ని కూడా వారు అనుసరించేవారు. కనుక దానికి దీటుగా, దానికి వేరుగా, దానికి భిన్నంగా, దానికి మరొక శ్రేష్టమైనదిగా యేసు ప్రభు వారు ఈ నియమాలు ప్రకటించారు. కనుక యేసు ప్రభు వారు ప్రకటించిన ఈ నియమాలు శ్రేష్టమైనవి. దేనికంటే శ్రేష్టమైనవి? అప్పుడున్న ధర్మశాస్త్రము కంటే,
అప్పుడు వారు అనుసరిస్తున్నటువంటి శాస్త్రులు పరిసయ్యుల యొక్క జీవన విధానం కంటే వారు అనుసరించే నియమాల కంటే ఇవేమై ఉన్నాయి శ్రేష్టమైన. అందుకే ఈ ప్రసంగంలో ఒక మాట వదులుతాడు ఆయన, ఏమని అక్కడ అది ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత, మీరు శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికం కావాలి. ఎలాగ అధికం అవుతుంది? నేను చెప్పేటువంటి ఈ యొక్క బోధనని అనుసరించి మీరు జీవించాలి. ఈ రకంగా మీరు మీ వైఖరి మార్చుకోవాలి, లేక మీ ఆలోచనలు మార్చుకోవాలని ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి సంగతులు ఉన్నాయి. కనుక ఈ రోజున ఆ సంగతుల్లో నాకు ఇవ్వబడిన సమయాన్ని వినియోగిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు తన పిల్లలైన వారు సంతోషంగా బ్రతకాలని ఆశిస్తాడు కూడా. తన పిల్లలైన వారు ఆ బాధలు అనుభవించాలి, లేక కష్టాలు అనుభవించాలి, ఏడుపులతో ఉండాలి, పెడబొబ్బలతో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. కనుక ఎప్పుడు ఆ సంతోషాన్ని అనుభవిస్తామంటే దేవుని ఆజ్ఞలు అనుసరించినప్పుడు, ఆయన సందేశాలు మనం అనుసరించి జీవించినప్పుడు ఖచ్చితంగా మనం ఏమై ఉంటాం? ఆ సంతోషాన్ని అనుభవిస్తాం. ఈ మాటలో ఉన్న అర్థం అదే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ధన్యులు అంటే ఆనందభరితులు, సంతోషభరితులు, ఆశీర్వదింపబడిన వారు. కనుక నేను చెప్పిన ఈ వైఖరి మీలో ఉంటే, ఆత్మ విషయంలో దీనులుగా మీరుంటే మీరు ఆనందంగానే ఉంటారు. మీరు ఆనందంగా ఉండడమే పరమ తండ్రికి కావాలి. కనుక భూమి మీద ఒక భక్తుడిగా బ్రతకడం అంటే చాలా కష్టం అండి. చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే కష్టాలు అనుభవించడానికే నమ్ముకోవాలంటే ఇంక దేనికి లేదండి, అక్కడేమో మనకి అంత సుఖమే ఉండదండి అంటారు. అది అర్థం చేసుకునే విధానంలో మార్పు ఉంది కాబట్టి అలా ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం తన పిల్లలు ఎలా జీవించాలని కోరుతున్నాడు? ఆనందభరితులుగానే, సంతోషభరితులుగానే, ఆశీర్వాదంతో నింపబడిన వారిగానే జీవించాలనుకో. అది ఎలా సాధ్యం అంటే ఆయన చెప్పిన వైఖరి, ఆయన చెప్పిన గుణాలు మన యందు తప్పనిసరిగా ఉండాలి. కనుక అవి ఉండడానికి ఈ రోజు మనం ఆ వైఖరిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసిన అవసరత ఉంది. అయితే ఈ ఆత్మ విషయమే దీనత్వం అనే దాన్ని అర్థం చేసుకోవడానికి మనము నెగిటివ్ ఆలోచనలు లేక వ్యతిరేకమైన భావంతో చూస్తే అసలు దీనత్వం అంటే ఏమి కాదో తెలియాలి. అంటే ఈరోజు చాలా మంది ఫలానా వైఖరి కలిగి ఉండడం దీనత్వం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తుల ముందు వారు జీవించే విధానము, దండ కట్టుకొని ఉంటారు, పెద్దలు రాగానే నిలబడతారు, ఎవరైనా కూర్చోమంటే కుర్చీలో ఆఫ్ కూర్చుంటారు. ఏమంటే పర్లేదు రండి అంటే ఇదంతా ఏమనుకోవాలని ఉద్దేశం? నేను దీనున్నై ఉన్నాను, నేను తగ్గి ఉన్నాను, లేకపోతే నాలో దీనత్వం ఉంది. ఈ రకమైనటువంటి వైఖరిని కనపరచడానికి వారి మాటల్లో గాని, చూపుల్లో గాని, నడవడికలో గాని, క్రియల్లో గాని కొన్ని యాక్టివిటీస్ ని అలా కనపరిచి నా దీనత్వాన్ని నేను కనపరుస్తున్నాననే భ్రమలో ఉంటారు. కానీ ఆ దీనత్వం శరీరంలో మాత్రమే ఉంటే, శరీర యొక్క లాంగ్వేజ్ లో అంటే బాడీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటే అదేం కాదు, దీనత్వం కాదు. కాదని ఎందుకని మీరు అంటారండి అంటే ఆయన ప్రారంభించిందే ఎక్కడి నుంచి దీనత్వం అని? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే దాని ఆపోజిట్ లో మారితే శరీరపరంగా దీనులుగా ఉండడం అంత ధన్యతేవి కాదు. కనుక చాలా మంది క్రైస్తవులుగా మనం శరీరంలో దీనత్వాన్ని కనపరచడానికి ప్రయత్నిస్తుంటాం, కానీ అది లోపం నుంచి వచ్చేది ఉండదు. ఒకవేళ లోపంలో ఆత్మలో దీనత్వం ఉంటే అది శరీరంలో కూడా కనబడుతుంది కదండి అంటే కనబడుతుంది, అది నటన అవ్వదు. అప్పుడు అది ఖచ్చితంగా ఏమవదు, నటన అవ్వదు. వాడు లేచి నిలబడింది మనస్ఫూర్తిగా నిలబడ్డాడు అర్థం. వాడు కూర్చోవడంలో మొహమాట పడుతూ లేక పెద్దలు గౌరవించాలనే ఉద్దేశంతో ఉన్నాడు, అక్కడ అలా నడుస్తున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, అలా క్రియలు చేస్తున్నాడు అంటే అది యథార్థంగా లోపల నుంచి వచ్చిందని అర్థం. లేదు, లోపల లేదు అంటే అది బయటే ఉంది. అది ఏమై ఉన్నది? వేషధారణ అయి ఉంది, అది నటన అయి ఉంది. దానికి దేవుడు ఎప్పుడూ వ్యతిరేకే. అప్పుడున్న శాస్త్రులు పరిసయ్యులు అదే తీరులో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారిని అనేక సార్లు ఏమని మందలించాడు? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. కనుక వారి నీతి కంటే అధికమైన నీతి మీలో నాలో ఉండాలి అంటే ఆత్మ విషయమై మనం ఏమై ఉండాలట? దీనులై ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. అయితే మత్తయి సువార్త 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట మనం లోకాసు సువార్త 6:20 కొంచెం వేరే లాంగ్వేజ్ లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఈయన రాసింది ఒకరికి, ఆయన రాసింది ఒకరి కనుక
ఆ శ్రోతలు ఉద్దేశించి వారు ఆ రకంగా రాశారు. చూడండి 6వ అధ్యాయం 20వ వచనం ఒకసారి. ఏమని? పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము వీరిది. పేదలైన, ఇక్కడ ఆత్మ విషయమై దీనులు అనే మాట, ఆ దీనులు అనే మాటని లోక గారు పూర్తిగా మనకు తర్జుమా చేసి ఇచ్చారు. ఏమైన వారు? పేదలైన వారు. ఆత్మ విషయమై పూర్. దీనులు అనే మాట ఇంగ్లీష్ లో చూస్తే మీకు పూర్ అని రాస్తుంటారు. అదే లోక గారు అయితే ఈజీగా మనకేమి ఇచ్చారు? బేదలు. కనుక ఆత్మలో బేదలై ఉన్నామా? ఆత్మలో రిచ్ అనుకుంటున్నామా? ఆత్మ సంబంధంగా మనం బేదలు అనుకుంటే మనం ధన్యులమాట. ఆత్మ సంబంధంగా మనం రిచ్ అనుకుంటే మనం ఎవరమే? ధన్యులం కాదు. కనుక ఒక మనిషి ఈ యొక్క వైఖరిని కలిగి ఉండాలని యేసు ప్రభు వారు ప్రబోధించడం అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయమై ఉంది. ఒక వ్యక్తి రాసిన మా పుస్తకంలో నేను చదివింది ఏంటంటే, ఒక వ్యక్తి పైకి ఎదగాలంటే ముందు కిందకి దిగాలని రాశాడు. ఒక వ్యక్తి పైకి ఎదగాలంటే అదేంటంటే, పైకి ఎదగాలంటే పైకే కదా ఎక్కాలి. కిందకి దిగడం ఏంటంటే ఆత్మ సంబంధంగా నువ్వు అభివృద్ధి పొందాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే నువ్వెంత డౌన్ అయితే అంత ఉన్నత స్థాయికి నేను దేవుడు తీసుకెళ్తాడు. మరి ఆత్మ సంబంధంగా ఆ రకమైనటువంటి బేదలుగా మనము వ్యవహరించగలుగుతున్నామా? బేద ధనిక అనే పదాల యొక్క అర్థం మనకు స్పష్టంగా తెలుసు. బేదలు అంటే ఏమీ లేనివారని, ధనికులు అంటే అన్ని కలిగిన వారు. ఆత్మ సంబంధంగా బేదలు అంటే మనము దేవుని ఎదుట మనం కనపరిచే క్రియలు, భక్తి క్రియలు, నీతి క్రియలు, దేవుని కొరకు మనం చేసే సమర్పణతో కూడినటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా మనము కలిగి నేను నీతిమంతుణ్ణే, నేను భక్తిపరుణ్ణే, నేను అందరికంటే గొప్పవాణ్ణే, లేక అందరికంటే భక్తిపరుణ్ణే అనే ఒక రకమైనటువంటి రిచ్ ఆలోచన ఆత్మలో మనం ఎప్పుడు కలిగి ఉన్నా మనం ధన్యులం కాలేమని. కనుక ఒక వ్యక్తి దేవుని ఎదుటికి వెళ్ళినా, మనుషుల ముందుకెళ్ళినా మన మనస్సులో ఉండాల్సినటువంటి భావాలు ఏంటంటే, మనం ఎంతటి గొప్ప కార్యాలు చేసిన వారమైనా లేక గొప్ప క్రియలు జరిగించిన వారమైనా మనం ఎప్పుడు కూడా దేవుని ముందు అసంపూర్ణులమే. ఈ భావం ఎప్పుడైతే దేవుని ముందు కలిగి ఉంటామో వారే దీనులు, వారే. మొట్టమొదటిది యేసు ప్రభు చెప్పిందే లోకాసు సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 17 వచనాలు. మనకు సుపరిచితమైనటువంటి ఒక కథనం యేసు ప్రభు వారు చెప్పారు. ఈ కథ చెప్పడానికి కూడా ఆయన ప్రారంభంలో ట్యాగ్ లైన్ ఏమిచ్చారు? లోకాసు సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 17 వచనాల్లో వారితో అలాంటి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. కనుక ఆ ఉపమానం యొక్క ట్యాగ్ లైన్ మనం ప్రత్యేకంగా ఎన్నుకో అవసరం లేదు, ఏరుకో అవసరం లేదు. ఎవరు చెప్పేశారు? యేసు ప్రభువే చెప్పారు. ఎవరి కోసం ఈ ఉపమానము? తామే నీతిమంతులమని ఇతరులని ఏం చేసేవారు? తృణీకరించారు. అంటే ఇప్పుడు ఈ వైఖరి ఎవరి ఎదుట ఎక్కువగా మనం కనుపరుస్తుంటాం? ఆత్మ విషయమే దీనత్వం లేకపోవడం అంటే అహంకారం కలిగి ఉండడం. ఆత్మ విషయమే పూర్గా మనం లేము అంటే అతిశయాన్ని కలిగి ఉండడం. ఇది ఎవరి ఎదుట కనుపరుస్తాం? మనుషుల ఎదుట. తామే నీతిమంతులు అనుకునేవారు ఇతరులు ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. కనుక వారి కోసం ఈ ఉపమానం చెప్పి ఇద్దరు వ్యక్తులు ఆయన పరిచయం చేశాడు. ఒకరి పరిసయుడు, మరొకరు సుంకరి. ఏంటా ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఒక పరిసయుడు లోపలికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తూ తన చేసిన కార్యాలన్నింటినీ లిస్ట్ అవుట్ చేశాడు. అవి చెడ్డ కార్యాలా? పరిసయుడు చేసిన కార్యాలన్నీ చెడ్డ కార్యాలా? మంచి కార్యాలే. ఏంటా కార్యాలు? దేవా, నేను చోరుని కాను, అన్యాయస్తుని కాను, వ్యభిచారిని కాను, ఇతర మనుషుల వల్లైనా లేక ఆ పక్కన పై నిల్చున్నాడు కదా ఆ సుంకర వల్లైనా ఉండినందుకు నీకేం చెల్లిస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? వారానికి 2 మార్లు ఏమంటున్నాను? ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో ఏమిస్తున్నాను? 10వ వంతు ఇస్తున్నాను. ఇలాగా ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ లిస్ట్ అవుట్ ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు ఆత్మలో ఏమనుకుంటున్నాడు? ఈయన రిచ్ అనుకుంటున్నాడు. ఎవరి ముందు ఇదంతా? దేవుడి ముందుకెళ్ళి తన వైఖరి మనుషుల ముందు అలాగే ఉంది, దేవుడి ముందుకు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది.
కానీ ఆత్మలో ఏమి లేదు, ఇప్పుడు దీనత్వం లేదు. కనుక నీకు దీనత్వం ఉంది, నాకు దీనత్వం ఉంది అంటే మనం ఎన్ని సాధించినా ఎన్ని సంపాదించినా, భౌతికమైన విషయాలు కాదు ఇక్కడ, ఆత్మ సంబంధంగా దైవికంగా మనం ఎన్ని రకాలుగా దేవుని కొరకు బ్రతికున్నా, కార్యక్రమాలు జరిగించినా, మనం ఎన్ని సంఘాలు కట్టినా, లేకపోతే ఎంతమందికి సహాయం చేసినా, లేకపోతే ఎంత భక్తిగా ఉన్నా, ఏ ఏ విషయాల్లో మనం పాపం లేని వారుగా జీవించే వ్యక్తులమైనా, దేవుని కొరకు ఈ కార్యాలు ఆ కార్యాలు చేసే వ్యక్తులమైనా, మనం దేవుని ముందుకు వెళ్ళినప్పుడు అది లిస్ట్ అవుట్ చేసి ఆయన ముందు మనం అతిశయపడ వీలు లేదు. నీ పరిశుద్ధతను అందుకునే సంపూర్ణత నా దగ్గర లేదని అనాలి. నీ దరి చేరడానికి తగినంత అర్హత నాకు లేదనే అనాలి. ఎన్ని చేస్తున్నా సరే అనగలుగుతున్నామా? అలా అంటున్నామండి అనడానికి నిరూపణ ఏంటి? అనలేదనడానికి నిరూపణ ఏంటంటే, మనుషుల ముందు నీ వైఖరి ఏంటో అదే దేవుని ముందు నీ వైఖరి అయిపోతుంది. ఇక్కడ అతిశయించే వ్యక్తివి, ఇక్కడ తాను నీతిమంతుడని ఇతరుని తృణీకరించే వ్యక్తివి, ఖచ్చితంగా దేవుని ముందుకు వెళ్ళినప్పుడు అదే అతిశయాన్ని ఏం చేయగలుగుతున్నారు? వ్యక్తపరుస్తున్నారు. అతను అదే తాను నీతిమంతుడని ఇతరుని ఏం చేశాడు? తృణీకరించాడు. అదే స్వభావాన్ని ఎవరి ముందు పెట్టేశాడు? నేను దేవుని ముందున్నాను, ఆయన ముఖకాంతి ముందున్నాను అనే సంగతి కూడా మర్చిపోయాడు. ఈ రోజున ఆత్మలో దీనత్వం అంటే, మనం ఎన్ని నీతి కార్యాలు జరిగించిన వారమైనా, దేవుని కొరకు ఎన్ని భక్తి కార్యాలు జరిగించిన వారమైనా, మనము దేవుని ముందు ఇంకా పూరు. ఎన్నో తెలుసున్నా నాకేమీ తెలియదు అనేటువంటి వ్యక్తిత్వం, ఇంకా నేను నేర్చుకోవాలనే వ్యక్తిత్వం. ఈరోజు అది ఏ క్రైస్తవుల్లో ఉంటే అతను ఆనందంగా ఉంటాడండి, సంతోషంగా ఉంటాడు. అతను దేవుని చేత ఏం చేయబడతాడు? ఆశీర్వదించబడతాడు. ఒక నిచ్చెనకి మెట్లు ఉంటాయి. ఆ మొదటి మెట్టు ఆత్మ విషయమై దీనులై ఉండడం, అది ఎప్పుడు భూమి మీదే ఉంటారు. నిచ్చెనకు మొదటి మెట్టు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? భూమి మీదే ఉంటారు. ఇది మనకు లేకుండా ఎంత ఉన్నతంగా ఎదగదామన్నా, లేక మనం ఎదగాలనుకున్నా అది మన వదిలే పని కాదని వేణువాక్యము లేక యేసు ప్రభు సందేశం యొక్క సారాంశమై ఉంది. వీటిలో మనం ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం ఒకసారి స్వపరీక్ష చేసుకున్నాం. సుంకరి బయటే ఉన్నాడు. మందిరంలోకి వెళ్ళడానికైనా నేనేం కాను, అర్హును కాను. ఓకే, అంతేకాదు ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలు. గుండెలు బాదుకుంటూ రొమ్ము కొట్టుకొంచు, దేవా పాపినైన నన్ను కరుణించు. మనం చాలాసార్లు ఇది క్రైస్తవుడు చేసే ప్రార్థన కాదనుకుంటాం. క్రైస్తవుడు కూడా ఇలా ప్రార్థించాల్సిన సమయం వస్తుంది. ఎందుకంటే మనం సంపూర్ణులు కాము, అప్పుడే సాధించాము, అప్పుడే గెలిచామని మనం అనుకోవడానికి వీలు లేదు. కనుక ఏ క్షణం మనం చనిపోతాం తెలియదు, కానీ ఆ క్షణం వరకు దేవా నీ పరిశుద్ధతకి నేను అర్హున్నా, నీ రాజ్యానికి నేను చేరుకోగలనా, నేను ఇన్ని సాధించాను కదా అని నువ్వు అసలు లిస్ట్ అవుట్ చెప్పకుండా, ఆ లిస్ట్ అవుటే నీ జ్ఞాపకం రాకూడదు. నీ కృపలో నన్ను జ్ఞాపకం తెచ్చుకో, నీ దయతో నన్ను కరుణించు, యోగ్యత లేని వానికి యోగ్యతనిస్తానన్నావు, నాకు నీ రాజ్యాన్ని ఇవి, నీ రాజ్యంలో నాకు చోటు ఇవి అనే భావంతో మనం చేసే ప్రార్థనలో నిజంగా మనల్ని మనం ఒప్పుకోవడమే ఉంటాం. పాత నిబంధన భాగంలో దానియేలు దేవునికి ప్రార్థన చేశాడు. 9వ అధ్యాయంలో, దానియేలు 9వ అధ్యాయం, ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఉద్దేశించి మీరు చెప్పారు కదా 70 సంవత్సరాలని, 70 సంవత్సరాల త్వరలో పూర్తి అవబోతుంది అని చెప్పి ప్రార్థన చేస్తూ అక్కడ ఆయన పాపాలన్నీ ఒప్పుకున్నాడండి. వారి పితరుల పాపాలు, వారి పాపాలు అన్నీ ఒప్పుకున్నాడు. చివరిలో ఆయన ఒక మాట అన్నాడు, చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. నీ గొప్ప కనికరమును బట్టి మేము మీకు ప్రార్థిస్తున్నాము గాని ఏం కాదని, మా స్వనీతి కార్యములు బట్టి మీ సన్నిధిని నిలవబడి మేమేం చేయట్లేదు, ప్రార్థించట్లేదు.
మా స్వనీతి కార్యములు బట్టి ప్రార్థిస్తే ఎలాగుంటుందంటే ఆ పరిసేడు చేసినట్టు ఉంటారు. కానీ మీ యొక్క కనికరములు బట్టే ప్రార్థించే వారమైతే ఎవరు చేసినట్టు ఉంటది? సుంకర్ చేసింది. దేవా పాపినైన నన్ను కరుణించు. అలాంటి ప్రార్థన అక్కడ సుంకరే కాదు, ఇక్కడ ఎవరు చేశారు? ఈ అధ్యాయులు ఎవరు చేస్తారు ఇది ప్రార్థన? దానియేలు చేస్తారు. దీనత్వం అంటే మనము ఆత్మ సంబంధులుగా ఏమీ కామో అని అనిపించుకోవడం, మనం సంపూర్ణం కామో అని తెలుసుకోవడం, మనం పరిపూర్ణం కాదు అని తెలుసుకోవడం, చివరికి దేవుని ముందుకు వెళ్ళడానికి, దేవుని యొక్క సన్నిధికి చేరడానికి పరిపూర్ణం కాదు. మన చుట్టూ ఉన్న మనుషుల మధ్య కూడా వారందరికంటే నేనేం గొప్ప కాదు అనుకోవడం కూడా ఆత్మ విషయమే ఏమై ఉండడం దీని. కానీ పరిపెచ్చు మనలో వచ్చే ఆలోచన ఏంటంటే వారితో వీరితో పోల్చుకొని నా భక్తి వారి భక్తి, నా భక్తి ముందు వారి భక్తి ఎంత? నేను దేవుడి కొరకు కార్యాలు చేస్తున్నాను, ఈ కార్యాలు బట్టి చూస్తే వారు చేసే కార్యాలు నా కార్యాల ముందు వారి కార్యాలు ఎంత? కనుక దానియేలు ఏమంటున్నాడు? మీ కనికరమును బట్టే మేము ప్రార్థిస్తున్నాం కానీ దేని బట్టి కాదు, మన స్వనీతి క్రియలు బట్టి మేము ప్రార్థించాం. కనుక ఈ రోజున ఆత్మలో దీనత్వం అంటే నాకు ఇవ్వబడిన సమయంలో నేను చెప్పాలనుకునే ఆలోచన ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరోజు యేసు ప్రభు దగ్గర శిష్యులు వచ్చారండి. వచ్చన్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి చేయమన్నారు. మా విశ్వాసాన్ని ఏం చేయి? వృద్ధి చేయ. శిష్యులే అడిగారు. అప్పుడే చెప్పిన ఒక ఉదాహరణ, మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి అక్కడ పడమంటే ఏమవుతుంది? పడతాను. అలా చెప్పి ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఒక యజమానుడికి దాసుడు ఉంటాడు. ఆ దాసుడు పొలంలోంచి వస్తాడు. వెంటనే యజమానుడు వచ్చావు కదా, శాంతి తీర్చుకో, పడుకో, రెస్ట్ తీసుకో అని యజమానుడు అంటాడా? అండవు. పైపెచ్చి ఏమంటాడంటే నాకు భోజనం సిద్ధపరచు, నాకు కావలసినన్ని ఏర్పాటు చేయంటాడు. అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా బలా అని అంటాడంటే అప్పుడు కూడా అన్నాడు. కానీ యజమానుడి దగ్గర దాసుడు ఏమనుకోవాలట? చూడండి లోక సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయం, లోక సువార్త 17వ అధ్యాయము 9-10 వచనాలు. లోక సువార్త 17వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు అంటే ఇక్కడ దేవుని కొరకు బ్రతికాడా బ్రతకలేదా? దేవుని కొరకు బ్రతికాడు. బ్రతికే కూడా చేసినందుకు వాడు దయచూపినని వానిని మెచ్చున, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, దేవుడు ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడో అన్ని పాటించిన తర్వాత, మేము నిష్ప్రయోజనమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పండి. అలా ఉండండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ స్వభావం ఎంతమందికి వస్తుంది? చిన్న విషయంలో ఒకరికంటే మనం ముందు వస్తే నేనే ఫస్ట్ వచ్చాను అంటాం. అది అన్నమే కాదు, వాళ్ళు చూడండి లేటుగా వచ్చారు, నేను ఫస్ట్ వచ్చాను అని వాళ్ళని తృణీకరించడానికే ప్రయత్నిస్తాం. నేను ఇచ్చానంటాం, నేను చేశానంటాం. ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత కూడా నేను నిష్ప్రయోజనమైన వాడిని అని దేవుని ముందు అనమంటే ఈ లిస్ట్ అవుట్లు ఏంటి? ఇది ఆత్మలో అహంకారం కాదా? స్వనీతి కాదా? వారి ధన్యులవుతారా? వారు పరలోక రాజ్యం చేరుతారా? కనుక ఈ రోజున ఎవరము ఆక్షేపణ చేసుకోకుండా స్వపరీక్షతో మన ఆలోచనల్ని దేవుని ముందుకు నింపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఆత్మ విషయమే దీనులై ఉంటే, ఇలాంటి స్వభావం ఉంటే, ఇలాగ మనము ఏమీ లెక్కించుకొనకుండా దేవుని ముందు మనుషుల ముందు నేనేమీ కాను, నేను ఎంతటి వాడును, నాకేముంది, నేనేం చేశాను, అది చాలా కొద్దిగా నాకేం తెలుసు, నేను చాలా తెలివి తక్కువ అని, లేకపోతే చాలా తక్కువ తెలుసు, ఈ భావం ఉంటే ఏంటి ప్రయోజనం? ఒకటి పాక్షికంగా అంటే ఈ లోకమందు ఉండగా మనకి ధన్యులము అనేటువంటి భావం ఎలాగైతే, ఆనందము అనే భావం ఎలాగైతే ఉందో, పూర్తిగా మనం పొందే ప్రయోజనం ఏంటన్నాడు అక్కడ? ధన్యులు వారికి ఏం పొందుతారు? పరలోక రాజ్యము వారిది. కనుక మనకు కలిగేటువంటి మనం వెళ్లాల్సిన గమ్యమే మనకు ప్రతిఫలంగా ఉంది. ఈ ఆత్మ సంబంధమైన దీనత్వానికి గొప్ప ప్రతిఫలం ఏంటంటే మనం వెళ్లాల్సిన గమ్యమే మనం చేరుతాం. ఒకవేళ అది భూమి మీద ఉండగా మనకేమీ లేదంటే ఉంది,
ఆ పరలోక రాజ్య ప్రతిబింబమే సంఘం. ఎవరు సంఘంలో ఉంటారో, క్రీస్తు సంఘంలో ఎవరు నిలబడతారో, క్రీస్తు సంఘంలో దేవునికి ఇష్టలుగా ఎవరు జీవిస్తారంటే ఎవరుంటారో ఆత్మ విషయమై దీనులైన. ఒక రోజు యేసు ప్రభు దగ్గరికి ఒక సంభాషణ వచ్చింది. ఆ సంభాషణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన గొప్పతనం, ఆయన క్రియలు. చివరికి యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్, ఎవరు గొప్ప? దేవుని రాజ్యంలో అత్యల్పుడైన వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు. దేవుని రాజ్యం అనే సంఘములో అక్కడ వరకు వెళ్ళిపోవస్తుంది. దేవుని రాజ్యం సంఘములో అత్యల్పుడైన వాడు. ఎవరు అత్యల్పుడు? డబ్బులు లేకపోతే అత్యల్పుడుమా? దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేసినా మనము ఏమీ కాము అని అనుకునేవాడే అత్యల్పుడు. అల్పమైన మనస్తత్వం కలిగిన వాడు, దీనమైన మనస్తత్వం కలిగిన వాడు. కనుక మనకున్న అతిశయాలకు కారణాలు వెతికితే చాలా ఉంటాయి. దేన్ని బట్టి అతిశయించవచ్చు అంటే మనం క్రీస్తు సంఘం అని చెప్పుకోవడానికి అతిశయపడవచ్చు, లేదా మనం చేసిన కార్యాలు బట్టి మనం అతిశయపడవచ్చు. ఇవన్నీ ఇతరులతో పోలిస్తేనే మనకు అతిశయం వస్తుంది. కానీ ఏం పోల్చకుండా, మనం వాటిని ఏమీ చూడకుండా కేవలం దేవుని ముందుకు వెళ్ళిపోతే మాత్రం ఆయన ఆజ్ఞాపింపునవన్నీ చేసినప్పటికీ మనం ఎవరమే? నిష్ప్రయోజనమే. ఆయన పరిశుద్ధతని, ఆయన యొక్క దివ్య సన్నిధిని అందుకోవడానికి మనం అర్హులమి కాము. అయినా మీరు దయదలిస్తే, మీరు కనికరిస్తే మీ రాజ్యానికి ఏం చేయగలుగుతాను? రాగలుగుతాను. వీటన్నిటిని బట్టి నన్ను తీసుకెళ్ళమని ఆయన అడగడానికి ఎవరికి అర్హత లేదు. వీటన్నిటిని బట్టి, ఈ 30 సంవత్సరాలు బట్టి, లేక ఈ 40 సంవత్సరాలు బట్టి నేను క్రైస్తవ జీవితంలో ఇన్ని చేశాను ప్రభా, మరి ఇవన్నిటిని బట్టి నువ్వు నన్ను పరలోకం తీసుకెళ్ళవా అని అంటే అవన్నీ ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? ఏమాత్రం. ఒకవేళ క్రియలు బట్టే మనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే ఎన్ని క్రియలు చేయాలి? చివరికి రక్షణ ఏమన్నాడు? రక్షణ ఎలాగిచ్చానన్నాడు? ఉచితంగా, నీ క్రియలు బట్టి కాదు, నేను ఎలాగిచ్చాను? వరం. కనుక మరి పరలోకానికి అలాగని మనం క్రియలు చేయకుండా ఉండమని దాని ఉద్దేశం కాదు. క్రియలు చేసినా ఏమై ఉండాలని? దీనులై ఉండాలి. ఎన్ని క్రియలు చేసినా మనం ఇంకా ఏమై ఉండాలని? దీనులై ఉండాలి. అది ఎవరి ముందు దీనులై ఉండాలి? దేవుని ముందు దీనులై ఉండాలి. ఎవరి ముందు కూడా? మనుషుల ముందు కూడా. ఈ దీనత్వాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే మనకు వచ్చే ప్రతిఫలం పరలోక రాజ్యం. కొండ మీద ప్రసంగము ముగింపులో ఆయన ఒక మాట చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వానలు వచ్చును, వరదలు వచ్చును, ఆ ఇంటి మీద పడిను, ఆ ఇంటి పని గొప్పది కనుక ఆ ఇల్లు ఏమవ్వలేదు, కూలిపోలేదు. కనుక ఒక వ్యక్తి పడిపోకుండా ఎప్పుడు ఉంటాడు? ఈ మాటల ప్రకారం బ్రతికినప్పుడు. అందులో ఈ మొదటి మాట ఏంటి? ఆత్మ విషయంలో దీనులైన వాడిని ఎవడో పడగొట్టలేడు. ఏ పాపానికి లాగలేరు, ఎటువంటి అతిశయానికి ఆ వ్యక్తిని దించలేరు. కనుక అపవాది శోధనలు ఎన్నో రకాలు ఉంటాయి. నువ్వు ఇంత భక్తి చేసావు కదా ఈ సంఘంలో, లేకపోతే నిన్ను కార్యక్రమాలకు చేసావు కదా ఈ లోకంలో, నీకు మించిన భక్తి పరులు ఎవరున్నారు, నీకు మించినటువంటి గొప్పవారు ఎవరున్నారని అపవాది మనలో దురాలోచన పుట్టించాలనుకుంటే నీ ఆత్మ విషయంలో దీనత్వం నిన్ను ఆ దురాలోచనకి ఏం చేయనవదు, వెళ్ళనివ్వదు. అది వానలు వచ్చినలాగా వరదలు వచ్చినట్టు నీ ఇంటి మీద కొట్టినా నువ్వు ఎక్కడేసావు పునాది అంటే నేను ఎప్పుడూ ఆత్మలో దీనునై ఉండాలి అనే పునాది మీద వేసుకున్నాను. ఎవరు ఎన్ని రకాలుగా అన్నా మనం పడిపోవండి. యాకోబు పత్రిక 1:26 27లో నిజమైన భక్తి ఏదనగా ఉంటుంది. 26లో ఏముంటుందంటే, నోటికి కళ్ళెం పెట్టుకొనక తాను భక్తి పరుని అనుకుని ఎడల తను తాను ఏం చేసుకుంటున్నాడు? మోసం చేస్తున్నాడు. ఆయన భక్తి అర్థం ఏం పెట్టుకోవాలి? నోటికి కళ్ళెం అంట. అంటే ఇప్పుడు ఆత్మ విషయమే నేను దీనుడిగా లేనని చెప్పే మొదటి యాక్టివేషన్ ఏంటంటే మన నోటి ద్వారానే మాట్లాడేస్తాం. ఆత్మలో అతిశయాన్ని ఎలా కనపరుస్తాం? క్రియల్లో కనపరిచిన దానికంటే ముందు నేను ఎన్ని చేశానంటే ముందు నోటికి ఏం పెట్టుకో? కళ్ళెం పెట్టు. నువ్వు చేసింది ఎంత? ఒకవేళ మనం ఆ స్థాయికి ఎదగాలని ప్రార్థన చేద్దాం.
ఒకవేళ ఎదిగినప్పుడు ఎటువంటి శోధనలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడడానికి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మన జీవితాలకి మోస్ట్గా ఎవరు మనకు మాదిరి? ఈ ఈ కొండ మీద ఉన్న ప్రసంగం అన్ని అంశాలకి యేసు ప్రభువే మనకేమై అన్నాడు? మాదిరి అన్నాడు. కనుక ఆయన ఆత్మలో దీనుడై ఈ భూమి మీద బతకడం మనకు కల్లారా కనుపరిచాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, తను తానే రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించింది. చివరికి తండ్రితో మాట్లాడుతున్నప్పుడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే. కనుక ఎబ్రీ పత్రికలో ఉంటుంది, కన్యలతోనూ రోదనతోనూ మహావేదనతోనూ ఆయన యాచనలను ప్రార్థనలు ఎవరికి సమర్పించాడు? తండ్రికి. ఆయన అక్కడ మాట ఉంటుంది, ఆయన కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడు. ఎందుకు కుమారుడై ఉండి అంటే, నాకు అవసరమా? నేను ఎవరిని? ఆయన ఎవరై ఉన్నా ఈ భూమి మీదకి వచ్చాక దైవ చిత్తం జరిగించాలంటే ఆయన అలాగే ఉండాలి. ఆయన్ని అనుసరిస్తున్న మనం కూడా అలాగే ఉండాలి. నిలబడిపోతే యాకోబు పత్రిక 1:9 ఈ మాట చూపించి ముగిస్తాను. యాకోబు పత్రిక 1:9 దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయించాలి. ఇది భౌతికంగా మాట్లాడుకుంటే, ఒక పేదవాడు తన దగ్గర ఉన్నటువంటి బట్టలన్నిటిలో ఒక బట్ట కాస్ట్లీగా ఉంటుంది, అదొక 200, 300, 400 ఉంటుంది. ఒక దీనుడు తనకున్న ఉన్నత స్థితి ఎందు ఏమవుతాడు? అతిశయిస్తాడు. తన జీవితం అంతట్లో ఏది ఉన్నతం? ఆయనకున్న బట్టలన్నిటిలో అదే కొంచెం కాస్ట్లీ. కానీ ఒక ధనవంతుడు దేని ఎందు అతిశయించాలి? తనకున్న దీన స్థితి ఎందు. అంటే తన జీవితంలో తక్కువ స్థాయిలో ఏముందో అది చేస్తున్నందుకు ఆనందపడాలి. తక్కువ స్థాయిలో ఏదుందో అది చేయడానికి ఆనందపడాలి. ఇప్పుడు మనం ఆత్మ సంబంధంగా ధనవంతులమే. ఎందుకంటే క్రీస్తులోకి వచ్చాక, క్రీస్తు ఐశ్వర్యంలోకి వచ్చాక, ఆ విశ్వాసంలో భాగ్యవంతులం అయ్యాక మనం ధనవంతులమే. కానీ ఎంత ధనవంతులమైనా మనం ఇంకా ఏమై ఉండాలి? దీనులమై ఉండాలి. ఆ దీనత్త యందే మనం ఏం పడాలి? అతిశయపడాలి. చర్చిలోకి రావడమే గొప్ప విషయం. అందులో దేవుడు నన్ను అడుగు పెట్టించడమే గొప్ప విషయం. కనీసం మీరన్నీ ఆ కార్యాలు చేస్తున్నారు, నాకు ఈ కార్యం వచ్చింది, ఈ కార్యం నాకు రావడమే గొప్ప భాగ్యం. ఏంటి మీరు అన్ని ఆ కార్యాలు చేయడం ఏంటి, నాకు చిన్నది ఈ కార్యం ఇవ్వడం ఏంటి అంటే అతిశయం. నాలాంటోడికి నాలాంటి దానికి ఇదైనా ఇచ్చారు, చాలా సంతోషం. కలిగిన దేన స్థితి ఏంది ఏమవ్వాలి? అతిశయించాలి. కనుక ఆధిక్యతలు అనేవి కూరుకుంటే వచ్చేవి కావు, దేవుడు అనుగ్రహించాలి. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు? ఎవరికి కృపణిస్తాడు? దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు? ఎవరికి కృపణిస్తాడు? పేతురు 1:5 దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపణించు. యాకోబు 4:6, 1 పేతురు 5:5 ప్రతివాడు తన ఎదుటివాడేలా దేన మనస్సు అనే వస్త్రము ధరించు. కనుక ఈరోజు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాల్లో చిన్న కార్యం ఏదిగా ఉందో అదే నీ జీవితానికి గొప్ప ధన్యతగా భావించు. దాన్ని బట్టి అతిశయించు. దాన్ని బట్టే దేవుని ముందు నువ్వు జీవించాలని, నేను జీవించాలని, అదే ఆత్మ సంబంధమైన వైఖరి అని, అదే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాదని ప్రభు వారి బోధలు బట్టి మనం అర్థం చేసుకుంటూ వాటి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించాలని నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని ఎక్కువ తీసుకుంటే క్షమించండి.